హా! 'అగ్ని పరీక్ష' ఆడిషన్స్ తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ ఆ ర్యాంకింగ్స్‌ది పెట్టారు. ఇంక హౌస్‌లోనే అదో పెద్ద తలకాయ నొప్పి టాస్క్. చిందరవందర గందరగోళం. ఇక్కడ కూడా సేమ్ అదే సిచ్యువేషన్. బట్ థ్యాంక్‌ఫుల్లీ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి, అలాగే మనకి ఎడిటర్ ఉన్నాడు కాబట్టి కట్ చేసి ఏదో చూపించాల్సిందిగా చూపించారు. బట్ ఇందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఎపిసోడ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా. మేజర్ ఏంటంటే రియాలిటీ షోలో రియాలిటీ మిస్ అయితే ఏమవుతుంది? సో క్యాష్ టాస్క్ని కనెక్ట్ చేస్తే చెప్తాను. అక్కడ ఎలా కట్ చేశారు ఏంటి దానివల్ల అంటే ఎక్కడో చోట దొరికేస్తారనమాట. అలా ఉంటుంది. మాట్లాడదాం దాని గురించి. రెండోది, ఇది ఒక తేనె తుట్టే వాట్ ఎవర్, కామనర్ వర్సెస్ సెలబ్రిటీ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్. ఆ టాపిక్ ఈరోజు దొరికింది, కదిలింది అక్కడ. సో దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎలా అంటే ఈరోజు ఏదైతే ఓటింగ్ ఉందో సోషల్ మీడియాలో శాంపిల్ సర్వేస్ ఉన్నాయో ఆ ఓటింగ్తో కంపేర్ చేసి చెప్తే చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమైంది. కొంతమందికి అది ఎక్కట్లేదు. ఆడియన్స్ మనం అంటే ఓట్ చేయట్లేదు కాబట్టి కామనర్స్ కోట్లు ఉండట్లేదని అలా ఉంది. సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కొంచెం క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఏంటి అని చెప్పి. పెద్ద అన్యాయం అంటే ఏదో ప్రాణాలు పోతున్నాయని కాదు, అర్థమవుతుంది మీకు. ఇంకోటి ఏంటంటే శ్రీజ టైం నడుస్తుంది. టైం నడటువంటి ఊరికి నడిచిద్ది అంటే కాదు, ఆవిడకి టాలెంట్ ఉందని అనిపిస్తుంది, క్లియర్ తెలుస్తుంది. సో ఆ టాలెంట్ ఉంది, టాలెంట్తో పాటు ఆ టైము నడుస్తుంది. మాట్లాడుకుందాం, ఇంక టైం వేస్ట్ చేయొద్దు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సో వీడియో లైక్ చేయండి, మీరు చేస్తున్నారు నాకు తెలుసు. నాకు ఒక 1000 మంది ఏదైనా సరే లైక్ చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు కూడా లైక్ చేయండి, సో దట్ వీడియో రీచ్ అనేది పెరిగిద్ది. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మర్చిపోకుండా. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక 2000 సబ్స్క్రైబర్లతో మనం 50K అయిపోతుంది. సీజన్ స్టార్ట్ అయ్యే లోపల అయిపోతే చాలా బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. సో శ్రీముఖి జడ్జెస్ని ఇన్వైట్ చేసి చాలా కష్టపడి 15 మందిని సెలెక్ట్ చేసాం. ఇప్పుడు 15 మందిని వజ్రాల్లా తయారు చేసే బాధ్యత మన మీద ఉంది. సాన పెడదామని చెప్పి ఏం చేద్దామంటే, అవి ఏముంది టాస్క్లు పెడితే వాళ్ళు ఎలా వాళ్ళ ఇండివిజువాలిటీ ఏంటో తెలిసిద్ది ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో అని. బిందు మాధవి గారు ఏమో బిగ్ బాస్లో ఎలా టాస్క్లు పెడతాం, మనం ఇక్కడ అలా టాస్క్లు పెడదామని. నవదీప్ అన్న దేనికి ప్రిపేర్ అయ్యి వాళ్ళ మంపాలో దానికి ప్రిపేర్ చేద్దాం అని చెప్పి ముగ్గురు కలిసి చర్చించుకొని ఇంక స్టార్ట్ చేశారనమాట. మాస్క్ మెన్ వాళ్ళు 15 మెంబర్స్ని పిలిచారు. మాస్క్ మెన్ హాఫ్ ఇయర్తోనే ఎంటర్ అయ్యాడు. బిందు మాధవి గారు చెప్తా నెక్స్ట్ లెవెల్ అంతే. సో దానికి నాకు సార్ ఇది కూడా ప్లే చేశారనమాట. ఒక ఆల్ ది బెస్ట్ మెసేజ్ ఒకటి. అమ్మాయిలు ఆబ్వియస్గా ఎగ్జైట్ అవుతారు కదా నాగార్జున గారు చూడగానే. అబ్బాయిలే అవుతూ ఉంటారు, అమ్మాయిలు ఎవరా ఒకళ్ళిద్దరు బాగా ఎగ్జైట్ అయ్యారు. మరీ అసలు నలిపేస్తా అన్నట్టు ఎగ్జైట్ అయ్యారు అనమాట. ఉంటుంది, తప్పదు ఇంకా. నెక్స్ట్ బిందు మాధవ్ గారు నాకు సూపర్ వేశారబ్బా. అంటే ఆవిడ ఆయన యాక్సెప్ట్ చేయలే. గుండు చేయించుకున్నప్పుడు కూడా అంతగా ఇదవ్వలేదు, కానీ లూజర్ అని ట్యాగ్ చేసి ఇప్పుడు ఆవిడ అది కరెక్ట్ కాదు ఆ హెయిర్ అలా సగం ఉండటం అని చెప్పి తీసేయండి అని చెప్పటమే కాకుండా ఆవిడ ఏం చేశారంటే స్టేజ్ మీదకి వచ్చి మాస్క్ మనకి రిమైనింగ్ హెయిర్ ఏదైతుందో ట్రిమ్ చేశారు. సూపర్ కదా, ఎక్కేసారు అనిపించింది. అదే ఆవిడలో ఉన్న గొప్పతనం. సూపర్ అంటే సూపర్. అసలు నా హార్ట్ ఆ అమ్మాయిలంతా నాగార్జునకి ఎలా హార్ట్ ఇచ్చారు, మనం హార్ట్ ఏమి ఇవ్వలేం కానీ నచ్చారు అనమాట, చాలా బాగా నచ్చారు. సో మీ అందరికీ ఓకే, ఆయన చాలా స్పోర్టివ్గా తీసుకొని వచ్చాడు, కానీ మీ అందరికీ ఓకే అయితే కనుక తీసేద్దామంటే అందరూ ఓకే అన్నారు. శ్రీ ఆశ్చర్యపోయింది. శ్రీముఖి ఏంటి బిందు మాధవి మీద వస్తుందని చెప్పాగా నేనే చేస్తానని చెప్పి ముఖ చిత్రం మారిపోయింది. హరీష్ మొహంలో ఆ మాస్క్ మీద హరీష్ మొహంలో ఫస్ట్ నవ్వు కనిపించింది నాకు. చూశాడు లూజర్ అన్న మనిషే దగ్గర నుంచి విన్నర్ అనిపించుకుంటాను అంటే బిందు మాధవ్ గారు ఎస్ నేను అలా చెప్పాలి అంటే నేను చెప్పాలని కోరుకుంటున్నాను, సో ఐ హోప్ యూ రీచ్ దట్ అని చెప్పి చేశారనమాట. థ్యాంక్ యూ, ఐ అప్రిషియేట్ దట్ అని హరీష్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. బాగుంది, ఒక సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. సో ఆవిడ చేయటం అన్నది ఆవిడ గొప్పతనం, ఎవరి గొప్పతనం కాదు. నెక్స్ట్ అవి గారు స్టార్ట్ చేశారనమాట. మీరు అందరూ ఏ పొజిషన్లో ఉన్నారని మీరు అనుకుంటున్నారు 1 to 15 ప్లేసెస్లో అని చెప్పి దానికోసం టాస్క్ పెడదామని చెప్పి 1 to 15 బోర్డ్స్ పెట్టంగానే ఇంకా ఆబ్వియస్లీ ఏం చేస్తారు, అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి 1 దగ్గర నుంచి ఉంటారు, 2 దగ్గర నుంచి ఉంటారు, 3 దగ్గర నుంచి ఉంటారు. ఇలాంటి టాస్క్లో మనం ఎక్కడ నుంచుంటున్నాం అన్నది కాదు, ఎలాంటి రీజనింగ్ ఇస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. నువ్వు 15లో కూడా నుంచోవచ్చు, నుంచొని నువ్వు ఒక వ్యాలిడ్ రీజన్ ఇవ్వగలగాలి. నేను ఎందుకు 15 అని, నేను ఎందుకు 1 అని చెప్పి అది ఇంప్రెస్ చేస్తుంది, పొజిషన్ అనే కాదు. సో ఒక కాన్ఫిడెన్స్, నెక్స్ట్ ఒక క్లారిటీ అన్నీ ఉండాలన్నమాట. అది కొంతమందిలో కనిపించింది, కొంతమందిలో కనిపించలేదు. ఎనీవే 7లో నాగప్రశాంత్ అనే అతను నుంచున్నాడు. సో ఇక్కడ ఎందుకున్నావు అని చెప్పి అడిగారు అనమాట. 7 ఎందుకంటే ఎక్కడున్నా సో ద్రోణాచార్య కథ చెప్పాడు అంటే పిట్టను కొట్టమంటే అర్జునుడు ఎక్కడున్నా కొట్టాడు కానీ దూరంగా ఉంటే కొట్టను అలా అని కాదు. సో నేను ఎక్కడున్నా సరే ఒకటినే కొడతాను అనగానే అర్జునుడు పిట్టను కొట్టాడు ఏదో పక్కన పెడితే బిందు మాధవ్ గారు మాత్రం నాగాని గట్టి కొట్టారు. అలాంటప్పుడు నువ్వు 7లో ఎందుకు వెళ్ళి 15లో నుంచి ఉంటే ఇంకా దూరంగా ఇంకా బాగా కనిపిస్తుంది, ఇంకా గట్టిగా కొట్టచ్చు అని చెప్పి
ఆవిడ గట్టిగా కొట్టారు. మనోడికి ఇంకా అక్కడ ఏం సౌండ్ లేదనమాట. కొంచెం తడబడ్డాడు, అయిపోయింది. ఏదో కామెంట్ కూడా చేశాడు ఆ ప్రోమో కింద, ఇది నేనే, ఈరోజు నాది కాదని సంథింగ్ ఏదో చేశాడు. నా వల్ల నవ్వు వచ్చింది అది చూసుకొని. సో ఇక్కడ దొరికింది ఖాళీ, అందుకనే ఇక్కడ ఉన్నానని చెప్పి ఏదో ఒకటి అన్నట్టు ఉన్నాడు. తర్వాత వాళ్ళ గొడవలన్నీ రియలైజ్ అయ్యాడు, అది వేరే విషయం, కానీ అది తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ షియా మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉండే. ఆవిడ చెప్పిన ఆన్సర్ ఇచ్చి నేను షాకే అనమాట. 6లో ఎందుకు ఉంచడం అంటే 6 నా లక్కీ నెంబర్ ఉంది. ఏం చెప్తావు ఇంకా. సో నవదీప్ వెంటనే శ్రీ చెప్పింది ఏంటి అంటే, మీరు ఏ పొజిషన్లో ఉన్నారని మీకు అనిపిస్తే వెళ్ళి అక్కడ నుంచోండి అని, అంతేగాని ఖాళీ ఉందనో నా లక్కీ నెంబర్ అనో కాదు. అడిగింది వినండి, అడిగింది ఏంటి, ఆలోచన ఏంటి, చేస్తున్న పని ఏంటి, క్లారిటీ ఉండాలి అని చెప్పి. నవదీప్ మాత్రం ఈ విషయాల్లో కొంచెం క్లారిటీ ఉంది. కొంచెం ఆ నోటిదోలో ఏదైతే ఉందో అది ఇంకా బై బర్త్ ఉందో ఇంకొంచెం ఉంటుంది. సో ఎనీవే సారీ చెప్పారు ఆయన, ఆ ఊరి నుంచి వచ్చారన్న మాటకి. ఎవరైనా సున్నితమైన మనస్కులు హట్ అయ్యి ఉంటే సారీ చెప్పారు, సారీ చెప్తున్నా, ఐ లవ్ యూ అని చెప్పి పెట్టారనమాట. ఇన్స్టాగ్రామ్ నా స్టోరీలో కూడా ఆయన స్టోరీ షేర్ చేశాను, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే. నెక్స్ట్ షకీబ్ 5th ప్లేస్లో ఉంచున్నాడు. ఎందుకంటే నేను జరిగిన టాస్క్లో 25 మంది నుంచి నేను 15 వరకు వచ్చా, ఇక్కడ నుంచి వీళ్ళందరూ కూడా జరుపుకుంటే నేను వెళ్తానని చెప్పి చెప్పాడు అనమాట. మనీష్ 4లో ఉన్నాడు, తనకు ఒక క్లారిటీ ఉంది. ఇది క్లారిటీ ఇలాంటి టాస్కుల్లో. స్టార్టింగ్ నుంచి అన్ని టాస్క్స్ వస్తున్నా, అందరితో మాట్లాడుతున్నా, ఐఎమ్ ఆల్సో బిగ్ బాస్ వ్యూయర్, నాకు ఇక్కడ ఉన్న 23 నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కడ ఉండాలో తెలుసు అనగానే ఎవరో 4 ప్లేసులు ఫస్ట్ చెప్పంటే, ఫస్ట్ది హరీష్కి ఇచ్చాడు, సెకండ్ది దమ్ము శ్రీజాకి ఇచ్చాడు, 3 మీరు ఎవరైతే డైరెక్ట్ సెలెక్ట్ చేశారో వాళ్ళల్లో ఒకళ్ళు ఉండొచ్చని ఇచ్చాడు, 4 నేను ఎందుకు అనుకుంటున్నా అంటే పర్సనలీ థాట్ నేను ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ నా జర్నీ 4 నుంచి 1కి ఉంటుంది అని చెప్పి. సో నా ఎయిమ్ అదే. బట్ ప్రజెంట్ నేను వీళ్ళు నాకన్నా ముందున్నారు అనుకుంటున్నాను, నా జర్నీ మాత్రం వాళ్ళందరినీ దాటటమే, అదే డిఫైన్ చేస్తుంది జర్నీ. వద్దులే ఏదో చెప్దాం అనుకున్నా కానీ సరే. శ్రీ అంది చర్చించుకొని 1 to 15 నుంచోండి, అలా ఒక చోటే కాదంటున్న తర్వాత 3rd ప్లేస్లో శ్రీజ ప్రసన్న ఇద్దరు నుంచున్నారు. ఇద్దరు నుంచిన తర్వాత వాళ్ళిద్దరిని పిలిచి మీరు ఇద్దరు చర్చించుకొని ఒక్కళ్ళు నుంచోవాలంటే శ్రీజ నాకు 2 కాంపిటీషన్ అనిపించింది, అందులో మిమ్మల్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టాను, మీరేందా వచ్చి 3rd ప్లేస్ నుంచి అంటారు, మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారా అని చెప్పి ఆవిడ కొంచెం గట్టిగా అన్నారనమాట. ఆయన ఫస్ట్ పొజిషన్ అనుకున్నాను, ఎందుకంటే ఫిజికల్లీ ఫిట్, మెంటల్లీ ఫిట్, అన్ని ఆయన మాట్లాడే విధానం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. సో మిమ్మల్ని ఆలోచించి నేను 3rdలో ఉంటే మీరేంటండి అని చెప్పి అనగానే ఆయనేమో ఇప్పుడిప్పుడే గేమ్ స్టార్ట్ అయింది కదా, సో ఎట్లా ఉంటుందో తెలియదు అంటే, శ్రీజ నేనైతే 3rd నుంచి కదలను బ్రో అన్నారు. శ్రీజ ఒక పని స్ట్రాంగ్గా చేసింది, అక్కడ ఉన్న వాళ్ళతో ఏం చేసిందంటే ఒక పర్సెప్షన్ అయితే గట్టిగా క్రియేట్ చేసింది. ఎలా అంటే, నాతో వాదించకండి, నాతో వాదించి మీరు గెలవలేరు, నేను పట్టుకున్న కుందేలకు 3 గాలు తప్పనట్లా. సో అలాంటి ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ని వాళ్ళందరి మైండ్లోకి ఎక్కించగలిగింది. మేబీ తనకు చేసిన ఇన్స్టా రీల్స్తోనో లేదంటే అక్కడ వాళ్ళతో మాట్లాడిన విధానమో ఏదో ఒకటి మాత్రం. సో అక్కడ నాకేమనిపించింది అంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ శ్రీజాకి ఆర్గ్యుమెంట్ విషయంలో శ్రీజాతో చేయాలి అంటే కొద్ది గొప్ప భయపడతారు. పాయింట్ నెంబర్ 1. లేదు ఆర్గ్యుమెంట్లో మనం ప్రూవ్ చేసుకోవాలనుకుంటే శ్రీజాని అపోనెంట్గా సెలెక్ట్ చేసుకుంటారు. అలాంటి పర్సెప్షన్ అయితే అమ్మాయి క్రియేట్ చేయగలిగింది ఆఫ్ ద స్క్రీన్. ఆన్ ద స్క్రీన్ అది మనకి కనిపిస్తుంది. సో అక్కడ అమ్మాయిని అప్రిషియేట్ చేయాలి. సో చాలా తెలివిగా పావులు గదిపింది ఆ అమ్మాయి, నాకైతే మాత్రం అనిపించింది. అందుకని ప్రసన్న కుమార్ గారు కూడా కొంచెం ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయలేదన్నమాట. సో వెంటనే ప్రసన్న సరే నేను ఫస్ట్కి పోయి వాళ్ళతో కొట్లాడతా అని చెప్పి వెళ్ళిపోయాడు. సో 3rd ప్లేస్కి ఏ డిస్ప్యూట్ లేకుండానే శ్రీజ డైరెక్ట్గా సెలెక్ట్ అయిందనమాట. నెక్స్ట్ 2ండ్లో 4 నుంచున్నారు, శ్వేత, అనుష, నెక్స్ట్ పవన్ కళ్యాణ్, దాని తర్వాత దివ్య గారు, అదే వెజ్ ఫ్రైడ్ మాము అనమాట. సో మీరు డిఫెండ్ చేసుకోండి, ఎందుకంటే ఇది కొంచెం లంబా సాగింది కానీ నాకేం పెద్ద యూజ్ అనిపించలేదు డిస్కషన్లో. అయితే శ్వేత గారు నేను ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్, ఫోన్ ఇరిగిపోయినా నేను అంటే నిన్న నేను చెప్పి నేను ఎందుకు ఫోన్ ఇరగొట్టంగా నేను అందరూ ఏడ్చారు, నాకు అర్థం కాల. ఫోన్ ఇరగొట్టి ఏడ్చాడంటే ఆయన ఏడ్చాడంటే ఆయన చూసి వీళ్ళు కూడా ఏడిస్తే నాకు అంటే ఏడవటం తప్ప, వాళ్ళు ఏమైనా బలహీనలు అంటే. బిగ్ బాస్ అనే షోలో ఇంతకుమించి దారుణమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడంటే మనం షూటింగ్ వస్తున్నాం, ఇంటికి వెళ్తున్నాం, కెమెరా పెడుతున్నాం, మాట్లాడుతున్నాం, అందరితో షేర్ చేసుకున్నాం. అక్కడ ఏం ఉండవు. ఎవరితో నువ్వేం షేర్ చేసుకుంటే అది ఏ విధంగా పోర్ట్రే అయిద్దో తెలియదు, వాడు ఎలా వాడతాడో తెలియదు. నీకంటూ 100% ఎటువంటి స్వార్థం లేకుండా సపోర్ట్ చేసే సిస్టమ్ ఏది ఉండదు అక్కడ. ఎవరి స్వార్థం వాడికి ఉంటుంది. మీరు ఇక్కడే ఎలా ఉంటే అక్కడికి వెళ్ళి ఎలా ఉంటారు? బయటకు వచ్చి ఒకవేళ మీరు అక్కడ ఏదైనా చేసిన తర్వాత ఎన్ని ట్రోల్స్ ఉంటాయి, ఎన్ని ఇది ఉంటాయి, బయటకు వచ్చి తట్టుకోగలరా? సో ఆవిడేమంటుందంటే, అలా చెప్పంగానే అనుష గారు వచ్చారనమాట. ఎమోషన్ ఈజ్ ఓన్లీ క్రయింగ్ ఫర్ యూ. ఎమోషన్ అంటే ఏడవటమే కాదు, నవ్వటం ఎమోషనే,
ఏడవటం ఎమోషనే, అన్ని ఎమోషనే, యూఆర్ టాంటింగ్ మీ అన్నట్టు యూఆర్ టాంటింగ్ అస్ అంటున్నారు. యాక్చువల్గా ఏడవటం అనేది ఎమోషనే కాదు, ఏడవటం అనేది రియాక్షన్. హ్యాపీనెస్ ఇవన్నీ ఎమోషన్స్ కిందకి వస్తాయి. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో శ్వేత ఆగమ్మ నీ మీద పాజిటివ్స్ కూడా ఉన్నాయంటే అసలు కాదు, నువ్వు అది పాయింట్ కాదు, నువ్వు ముందు ఇది చెప్పు అన్నట్టు ఓవర్లాప్ చేసుకుంటే ఇద్దరు డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. ఎమోషనల్గా శ్వేత నేను చాలా స్ట్రాంగ్ అంతే అని చెప్పారన్నమాట. సో నవదీప్ అకార్డింగ్ టు యూ నెంబర్ 1 ఎవరు అంటే తిని ఉండేది, ఇప్పుడు నెంబర్ 1 ఎవరు అంటే తినేమో అనుష ఉండేది అంటే ఇప్పుడు లేదా అంటే లేదు అని చెప్పేశారనమాట. సో శ్వేత ఏమంటుందంటే ఏడ్చింది, నాకు నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు అంటే ఎమోషనల్గా వీక్ అని నాకు అనిపించింది, నేను పెరిగిన ఎన్విరాన్మెంట్లో అని చెప్పి ఆవిడ ఎన్విరాన్మెంట్ చాలా స్ట్రాంగ్గా పెరిగానంటే అందరూ హ్యాపీ కిడ్డే కాదు అని చెప్పి అనుష గారు దానికి ఒక రిటార్డ్ ఇచ్చారనమాట. నాట్ ఎవ్రీ కిడ్ ఈజ్ ఏ హ్యాపీ కిడ్ అని. నేను ఏమంటానంటే నాట్ ఎవ్రీ, అదే సేమ్ థింగ్, నాట్ ఎవ్రీ పర్సన్ ఈజ్ సూటబుల్ ఫర్ బిగ్ బాస్ హౌస్ అని కూడా అలా కూడా మనం అనుకోవచ్చు. వీక్గా ఉంటే మాత్రం సెల్ ఫోన్ వాటికి మనం ఏడిస్తే మాత్రం చాలా సఫర్ అవుతాం. చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి బిగ్ బాస్ హౌస్లో. ఈజీగా అనిపిస్తుంది మనకి వాళ్ళు ఏం గో త్రూ చేస్తారో. ఎవరైనా కంటెస్టెంట్ ఎక్కువ రోజులు ఉన్న కంటెస్టెంట్ బయటకు వచ్చిన వాళ్ళతో మాట్లాడి తెలుసుకుంటే ఆ నొప్పులు, ఆ బాధలు, ఆ బలహీనతలు, ఆ బాధ్యతలు అన్నీ అర్థమవుతాయి. చాలా అంటే చాలా సైకలాజికల్ అప్ అండ్ డౌన్ వస్తాయి. దట్టు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ట్రోల్కి గురయ్యాము అన్న ఇది ఉంటే మాత్రం బయటకు అసలు రాలేరు. మనం చూసాం కొంతమందిని, ఆన్లైన్లోనూ చూసాం. సో చూసుకోవాలి. ఎనీవే, సో శ్వేత నెక్స్ట్ పవన్ కూడా ఫుడ్ తినడం చెప్తే ఇంకేది చూసినట్టు నాకేమనిపించలేదని చెప్పి ఆయన కూడా పాయింట్ ఇచ్చారు. నిఖిత ఏమో దాని తర్వాత నిఖిత తను డిఫెండ్ చేసుకున్నారు, నేను బెటర్ దెన్ శ్వేత అని చెప్పి. సో అంటే తను అనుకి ఒక పాయింట్ చెప్పింది, నాకన్నా అను బెటరే కానీ ఎమోషనల్గా వీక్ అని. అక్కడ నాకు ఎందుకో కాంట్రడిక్ట్ చేసుకున్నట్టు అనిపించింది. బెటర్ అని చెప్పి మళ్ళీ ఎమోషనల్గా వీక్ అంటాం ఏంటి అని చెప్పి. సో అందుకని చెప్పి ఆవిడ కాదు అని చెప్పి. అలాగే ఎక్కువగా రియాక్ట్ అవుతాడు పవన్, ఓవర్ రియాక్ట్ అవుతాడు అన్నట్టు, మాట్లాడి ఆలోచించకుండా మాట్లాడతాడు అన్నట్టు ఆయన కూడా పాయింట్ చెప్పారు. నెక్స్ట్ అనుషకేమో స్ట్రాంగే అనుష, బట్ ఓకల్గా నేను తనకన్నా స్ట్రాంగ్, నేను ఎలాంటి లిమిట్, తను ఒక పాయింట్కి వచ్చేవాడికి తన ఆర్గ్యుమెంట్ ఆపేసిద్ది, కానీ నేనైతే అలాంటి పెట్టుకోను, నేనైతే మాత్రం ట్రిగ్గర్ అయితే మాత్రం నన్ను ట్రిగ్గర్ చేస్తా, నేను చంపేస్తా అన్నట్టు ఉంటాను అది అన్నారు. ఇక్కడ మీరు ఇంకొకటి గమనిస్తే ఈవిడ మాట్లాడినప్పుడు శ్వేత కొద్దిగా సమాధానాలు చెప్పింది, పవన్ కొద్దిగా రియాక్షన్ ఇచ్చాడు, వేరే అనుష మాత్రం ఏం మాట్లాడాల. అదే అనుష శ్వేత మాట్లాడినప్పుడు మాత్రం గట్టిగా ఇయ్యారు. మనకు కట్ చేసారులే తెలియదు, అగైన్ మనం చూపించినంత వరకు మనం జడ్జ్ చేయగలం చెప్తున్నా. మేబీ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినా అయి ఉండాలి, ముందే ఒక డీల్ అయినా ఉండాలి. అదర్వైజ్ మరి ఈవిడ చెప్పిన దాంట్లో కూడా అనుష స్ట్రాంగే కానీ నాకన్నా ఓకలు కాదన్నప్పుడు నేనెందుకు కాదు ఓకలు, నేను కూడా ఓకలే అని చెప్పి తిన మీద కూడా వెళ్ళాలి కదా. సో అగ్రీ చేసినట్టు మరి, లేదంటే ఇంకా అంతే అనుకోవాలి. సో నెక్స్ట్ అనుష మాట్లాడతా శ్వేత ఫిజికల్గా ఐ కెప్ట్ హెర్ లైక్ దట్, అంటే తన పైనే పెట్టాను నేను, బట్ మెంటల్లీ వీక్ అనుకుంటున్నా, క్లారిటీ ఆఫ్ థాట్ లేదు అని చెప్పి తను అన్నారనమాట. కమింగ్ టు పవన్ అంత యాక్టివ్గా లేడు, మరి నిఖిత కోసం ఏం చెప్పారో తెలియదు, గట్టిగా చెప్పుంటే మనకు చూపించేవాళ్ళు, చెప్పలేదు గట్టి చూపించలేదేమో, అందుకే నాకు డౌట్ వచ్చింది రెండు విధాలుగా చూసుకుంటే. పవన్ ఏమో ఏమీ ఓవర్ యాక్టివ్ కాదు, మామూలుగా ఉంటాడంటే, ఆవిడేమో ఓవర్ యాక్టివ్ అంటది, నువ్వేమో కాదంటావు, సూపర్ సూపర్ అన్నట్టు ఈయన అనమాట. ఎవరి ఒపీనియన్ నాది. సో నలుగురు రెండులోనే ఉంటారంటే నలుగురు రెండులోనే ఉంటారు, ఇదంతా ఓకే. నెక్స్ట్ ఒకటి దగ్గర మాత్రం బోల్డ్ మంది ఉన్నారు అబ్బా. నెక్స్ట్ ఇదంతా మనం స్కిప్ చేయొచ్చు, ఒక నిమిషం ఉన్నాను. ఇక్కడ ఒకటి దగ్గర డిస్కషన్ జరిగినప్పుడు మాత్రం కలికి హరీష్ని ఇచ్చేస్తా, మాట్లాడిన దాన్ని బట్టి ఈయన మొహం మీద ఏం చెప్పడు అని అనుకుంటే, నేను మొహం మీద చెప్తే నువ్వు తట్టుకోవాలి, ఇప్పటివరకు నేను చెప్పిందాలా నువ్వు మాట్లాడిన దానికి రియాక్షన్ ఇచ్చాను, నేనే స్టార్ట్ చేస్తే మాత్రం అసలు నన్ను తీసుకోలేమన్నాడు చెప్పారు. దాని తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, దహీలియా నెక్స్ట్ కలికి ఇద్దరితో ఇంత మాట్లాడుతున్నప్పుడు మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అని అన్నాడు. ధాలియా అండ్ కలికి ఇద్దరు వీఆర్ నాట్ అని మేము కాదు అని చెప్పారు అనమాట. అప్పుడు ప్రియా వచ్చింది. సో ఇక్కడ చాలా డిస్ప్యూట్ అయ్యింది, మనకు మొత్తం కట్ చేసి సింపుల్ షార్ట్గా చూపించారనమాట. ప్రియా ఏమంటుందంటే, సెలబ్రిటీస్కి ఇన్ఫ్లుయెన్సర్కి ఎంత తేడా అంటే వాళ్ళని గుర్తుపడతారు, సో వాళ్ళు సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళని గుర్తుపడతారు, మమ్మల్ని గుర్తుపట్టరు, మాకు అన్ఫేర్, మేము యాక్చువల్గా కామనర్స్, మాకు అసలు ఫాలోయింగ్ లేదంటే శ్రీజ వచ్చి నీకు 11,000 ఫాలోవర్స్ ఉన్నారు కదా దొంగ అని చెప్పి మధ్యలో వచ్చింది అనమాట. ఇప్పుడు ప్రియా ఫాలోవర్స్ 11,000 అప్పుడే ఉంటే ఇప్పుడు 30K కూడా అయ్యి ఉండొచ్చు, చెప్పలేము. సో అక్కడ దివ్య గారు వెజ్ ఫ్రైడ్ ఆవిడ, నెక్స్ట్ శ్రీజ, వీళ్ళందరూ మీకు ఉన్నారు కదా ఫాలోవర్స్ అని చెప్పనమాట. ప్రియా ఏమంటుందంటే దే ఆర్ కైండ్ ఆఫ్ మినీ సెలబ్రిటీస్. అనుషమే వచ్చింది, తనకి ఎక్కువ మంది ఫాలోవర్స్, యాక్చువల్గా అందరికన్నా ఎక్కువ ఈ పాయింట్కి ట్రిగ్గర్ అయ్యేది అనుష గారు. సో అనుష గారు వచ్చారు, యూఆర్ క్వశ్చనింగ్ ద హోల్ బిగ్ బాస్ ఫార్మాట్ అనగానే ప్రియా అఫ్ కోర్స్ ఐఎమ్ క్వశ్చనింగ్ అంది. ఇక్కడ నాకు ప్రియా గారు నచ్చారు. సో ఏదో క్వశ్చన్ చేస్తున్నట్టు, లేదు నేను దాన్ని క్వశ్చన్ చేయట్లేదు కానీ నా పాయింట్ చెప్తున్నా, అలా కాదు, నువ్వు బిగ్ బాస్ని క్వశ్చన్ చేస్తున్నావు, ఫార్మాట్ క్వశ్చన్ నేను క్వశ్చన్ చేస్తున్నా అని మనం క్వశ్చన్ చేస్తున్నాం ఆబ్వియస్గా, ఇది ఎలా ఫెయిర్ అని.
సో కరెక్ట్గానే ఇక్కడ నాకు ఇన్ని రోజుల్లో ప్రియా గారు నచ్చింది ఈ పాయింట్లో అనమాట. చాలా స్ట్రాంగ్గా నుంచున్నారు, చాలా స్ట్రాంగ్గా ఆ పాయింట్ అయితే బలంగా పెట్టగలిగారు, బాగా నచ్చారు హరీష్ అనమాట. సో నేను చెప్తాను డిఫరెన్స్ ఏంటి అంటే, పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు సెలబ్రిటీస్, మమ్మల్ని ఎవరు గుర్తించరు, మేము ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేము అన్నారు. సో ఇక్కడ శ్రీ వచ్చి ఆపేసింది అందేంది. ఇప్పుడు నేను ఇది ఓటింగ్కి కంపేర్ చేసి చెప్తాను చూడండి. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఉన్న ఓటింగ్ మొత్తం తీసుకుంటే కామనర్స్ చాలామంది కిందే ఉన్నారు, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఓటింగ్లో పైన ఉన్నారు. ఏందిరా తేడా అంటే, ఇప్పుడు నేను ఒకటి ఓట్ వేయాలనుకోండి, ఇంత మట్టికి వెళ్తే స్టార్ట్ అవ్వాలి పెద్దగా. ఆనెస్ట్గా నన్ను రివ్యూవర్ దాంట్లోంచి నన్ను నేను బయట పెట్టుకుని, ఆ షూస్లోంచి బయటకు పెట్టుకుని ఒక వ్యూవర్గా చూస్తే నాకు ఎవరూ నచ్చల ఓట్ వేయడానికి. ఏ కామనర్ ఇప్పటి వరకు, రేపు ఇదే స్టేటస్ ఉంటుందని నేను అన్నాను, నాకెవరూ నచ్చల. దట్టు అక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా నాకు తెలుసు కానీ అంతగా ఫాలో అయ్యేవాళ్ళు కాదు. నాకు పవన్ తెలుసు, వెజ్ ఫ్రైడ్ ఆవిడ తెలుసు, నెక్స్ట్ అనుష గారు కూడా తెలుసు, చూసిన వాళ్ళే నేను. కానీ వాళ్ళు ఫాలో అయ్యేవాడిని కాదు, అంత డైలీ ఫాలో అయ్యి చూసేవాళ్ళం కాదు. కాకపోతే నాకు తెలిసిన ఫాలోవర్స్ ఉన్నారు, కొంతమంది వాళ్ళని ఫాలో అవుతారు, వాళ్ళు ఏ రీల్ పెట్టినా లైక్ కొడతా ఉంటారు. సో నా పర్సనల్ అకౌంట్లో ఇన్స్టాగ్రామ్లో నేను కొంతమందిని ఫాలో అవుతున్నాను, వాళ్ళు లైకులు కొడతాను, నాకు వస్తూ ఉంటాయి లైకులు కొట్టాను. అయితే ఏమవుతుందంటే, నాకు ఎవరు ఒకవేళ నాకు గనక అందులో సపోజ్ వెజ్ ఫ్రైడ్ మామో దివ్య గారు నచ్చారనుకోండి, నాకు ఇలా ఎవరు మామూలుగా నేను ఫాలో అవుతున్నాను అనుకోండి, షో పరంగా కాదు, మామూలుగా ఫాలో అవుతున్నా, షో పరంగా ఎవరు నచ్చలే కానీ, అప్పుడు నేనేం చేస్తాను, వెజ్ ఫ్రైడ్ దివ్య గారికి ఓటేస్తా. వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు షో చూసినా చూడకపోయినా అందరూ అన్నాం, అట్లీస్ట్ అందులోంచి కొంత పర్సంటేజ్ వీళ్ళకి ఓట్లు పడతాయి. కామనర్స్ పబ్లిక్ని ఇంప్రెస్ చేసి ఓటు వేయించుకోవడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం, ఒక 2-3 ఎపిసోడ్స్ అయినా పడుతుంది. ఇప్పుడు మనీష్ ఉన్నాడు అనుకోండి, ఆల్రెడీ ఇంప్రెస్ చేశాడు కానీ తనకేదైనా ఓట్లు పడవచ్చు. షకీబ్ ఉన్నాడు, తన మీద ఒక సింపతి వచ్చిందో ఇంకోటి వచ్చిందో తనకు పడుతుంది. ఇప్పుడు హరీష్కి రావాలన్నా, లేదంటే నాగా ఆయనకి రావాలన్నా, పవన్ కళ్యాణ్కి రావాలన్నా వెంటనే రాదు, వాళ్ళు ఇంప్రెసివ్గా ఏదైనా చెయ్యాలి. కానీ వేరాస్ ద అదర్ సైడ్ అనుష గారు కానీ, వెజ్ ఫ్రైడ్ మామో గారు కానీ, లేదంటే పవన్ డిమన్ కానీ, వాళ్ళు ఇప్పటివరకు ఇంప్రెస్డ్గా ఏం చేయకపోయినా వాళ్ళకి పడ్డాయి, అది కనిపిస్తుంది క్లియర్గా. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. మనం బయటకు వచ్చి కామనర్స్ని మనమే సపోర్ట్ చేయకపోతే అలాగా మీరు ఓట్లు వేయట్లేదు అంటే, ఎందుకు వేస్తారు, వాళ్ళు ఇంప్రెస్ చేస్తే వేస్తారు. బట్ వేరే వీళ్ళకి ఎందుకు ఓట్లు పడుతున్నాయంటే, షో చూడని వాళ్ళు కూడా వీళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ స్టోరీస్ చూసుకొని ఓకే మనం ఫాలో అయ్యే అమ్మాయి వెళ్ళిందా, ఓకే మనం ఓటేద్దాం ఏముందిరే అని చెప్పి ఓపెన్ చేసి ఒక ఓటేస్తారు. నెక్స్ట్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇంకొక తోటి ఇన్ఫ్లుయెన్సర్ సపోర్టు, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి సెలబ్రిటీస్ సపోర్టు. పవన్ అనే డిమన్ పవన్ అనే ఓట్ అపీల్ స్టోరీని అమర్దీప్ తన స్టోరీలో పెట్టుకున్నాడు. మరి అమర్దీప్ ఫ్యాన్స్, హార్డ్ కోర్ ఫ్యాన్స్ 4 లక్షల మంది ఎంతమంది ఉంటే అందులో ఒక 10-20 వేల మంది ఓట్లేరా వేస్తారు కదా. అది ఎవరైనా సామాన్యుడిది పెడతారా? పెట్టరు. అనుష గారు ఏదైనా పోస్ట్ చేస్తుంటే కింద వేరే ఇన్ఫ్లుయెన్సర్స్వి వాళ్ళ కామెంట్లు వాళ్ళ స్టోరీస్లో పెట్టుకుంటున్నారు. ఒక 50 పేజీల దాకా ఆవిడకి ఫ్యాన్ పేజీలు క్రియేట్ అయిపోయినాయి. పెట్టంగానే ఆడపులి అని చెప్పి కింద కామెంట్లు వచ్చేస్తున్నాయి. ఆడింది లేదు, చేసింది లేదు, ఇప్పటివరకు మాట్లాడింది లేదు. ఎలాగా? ఇది మీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఓట్ బ్యాంక్ అనుకోవచ్చు, లేదంటే ఫాలోయింగ్ అనుకోవచ్చు కదా. తోటి ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు కదా, అది డిఫరెన్స్. ఆ కిక్ స్టార్ట్ హరీష్కి వస్తుందా? రాదు. నాగ వెంకటకి వస్తుందా? రాదు. ఇది అర్థం చేసుకోవాలి. ఇంకొక క్వశ్చన్, అంటే మన ఫాలోవర్స్తో మాట్లాడుతున్నప్పుడు, అన్న మరి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ అంతకన్నా పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు, వీళ్ళే వెళ్ళారు, డైరెక్ట్గా వెళ్ళారు, అప్పుడు ఎలా పోటీ పడతారంటే దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఎలా అంటే అందరు నామినేట్ అయిపోరు కదా. సో వాళ్ళకి ఒక టైం ఫ్రేమ్ దొరికిద్ది, 2 వారాలు ఎంతో. దొరకకపోతే ఫస్ట్ వీక్ నామినేట్ అయితే వెళ్ళిపోతారు, అది వేరే విషయం. బట్ అట్లీస్ట్ ఒక టైం ఫ్రేమ్ దొరికిద్ది. వేరేజ్ ఇక్కడ ఆ టైం ఫ్రేమ్, ఇక్కడ 15 మందికి ఒకటే పోటీ, 15 మందికి ఓట్లు పడాల్సిందే. ఎవరికి ఎక్కువ పడితే వాళ్ళిద్దరు వెళ్తారు. ఆ ఇద్దరిలో ఎవ్రీడే ఓటింగ్ మ్యాటర్. వీళ్ళు ఇంప్రెస్ చేసే 3వ-4వ రోజు దాకా చూసుకునే లోపల వాళ్ళ ఓట్లు వెళ్ళిపోతాయి ఎక్కడికో. అది డిఫరెన్స్. అది కొంచెం డీప్గా కూర్చొని ఆలోచిస్తే నేను చెప్పిన పాయింట్ అర్థమవుతుంది. అర్థం కాకపోతే కొంచెం మళ్ళీ వెనక్కి పెట్టుకుని మళ్ళీ వస్తే మళ్ళీ అర్థమవుతుంది. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత సాయి ప్రశాంత నాగా ఆయన వచ్చాడు 7th ప్లేస్ నుంచి. అర్జునుడికి బాణం దొరకట్లేదు, నేను ఫస్ట్ ప్లేస్కి వెళ్తా అన్నట్టు వస్తే శ్రీ ఎందుకు ఇన్నదాకా అక్కడ ఉన్నావు కదా, నుంచొచ్చు కదా అంటే లేదు నాతో 2 టాస్కులు చేశారు, 2 వెళ్ళిపోయారు, నేను అందరికన్నా బెస్ట్ ఇచ్చా, కావాలంటే ఎవరైనా నన్ను ఛాలెంజ్ చేయండి అంటే హరీష్ వచ్చాడు స్పెట్స్ పెట్టుకుని. మరి అక్కడ ఏదో జరిగింది, ఎలివేషన్ ఏదో ఇద్దాం అనుకున్నారు, ఏదో జరిగి ఉంటుంది. సో 2 వచ్చి కాసేపు మాట్లాడుకున్నారు. నాగా తేలిపోయాడు ఆ డిస్కషన్లో కూడా. అయినా సరే ఓకే అయిపోయింది. నెక్స్ట్ ట్విస్ట్. సో ఏంటి అంటే షియా ఎవరైతే ఉన్నారో తను వచ్చి
అంటే నాగాని నువ్వు ఎక్కడి నుంచి ఉంటావు అంటే ఒక్కట్లో నుంచి ఉంటావు అన్నాడు. సో 7 నుంచి 1కి వెళ్ళిపోయాడు. సో లాస్ట్లో ఉన్నది షియా కాబట్టి షియాకు ఒక పవర్ ఇచ్చారనమాట బిందు మాధవి. ఈ 15వ ప్లేస్లో ఎవరిని పెడతామంటే ఆవిడ దహీలి అని పెడతా అన్నారు. ఎందుకంటే టాప్ 6కి సెలెక్ట్ అవ్వలేదు మీరు. సో మీకు ఇచ్చింది బెలూన్ టాస్క్, అందులో మీకు అడ్వాంటేజ్ ఉండే, అందులోనే మీరు ఓడిపోయారంటే దాలియా గారు వెంటనే నువ్వు కూడా ఫస్ట్ 6లో సెలెక్ట్ అయ్యావు, నువ్వు కూడా ఏం టాస్క్ వెళ్ళదంటే ఆడేగా వాళ్ళు ఇంప్రెస్ అయ్యారుగా, అందుకే నేను సెలెక్ట్ అయ్యానుగా అన్నారు. పాయింటే. జడ్జెస్ కూడా గట్టిగా చప్పట్లు కొట్టారు. దాలియా గారి దగ్గర దాని గురించి ఏం ఆన్సర్ లేదు, ఇంకా సైలెంట్గా వెళ్ళి 15లో నుంచోవాల్సి వచ్చింది. అలాగే నెక్స్ట్ 5లో ఉన్న షకీబ్కి ఇచ్చారనమాట. దాని తర్వాత 4లో ఉన్న మనీష్కి కూడా ఇచ్చారు. మిగతా వాళ్ళని జడ్జి చేసి లైన్లో వెనక నుంచి ముందుకు నుంచోబెట్టేలాగా. కొన్ని స్కిప్ చేసేస్తాను, అవసరం లేదు. సో తొందరగా చెప్పేస్తానండి. షకీబ్ నాగాని నుంచోబెట్టాడు అనమాట 14 ప్లేస్లో. ఎందుకంటే మీరు అనవసరంగా వచ్చి ఇక్కడ షో చేసినట్టు అనిపించింది. ఇందాక 7లో ఉన్నారు, గప్చుప్గా నుంచోవచ్చు కదా, ఎందుకు ఓవర్ యాక్షన్ చేసో షో చేసో పో అని చెప్పి 14కి పంపించేశారు. నెక్స్ట్ నాగా ఇక్కడ కొంచెం ఇచ్చాను. నీకు టాస్కే అర్థం కాలేదు. నేను అనుకున్న క్యాష్ టాస్క్ కోసం అంటున్నా, లేదు ఆ బొచ్చు టాస్క్ కోసం అంటున్నాను అనమాట. ఏంటంటే నీకు బొచ్చు లేకుండా నువ్వు బొచ్చు బీగించుకోవడానికి వచ్చావు, నీకు టాస్క్ అర్థం కాలేదు, నువ్వు నేను జడ్జి చేసేది ఏంటి అన్న విధంగా నేను చెప్పినంత స్ట్రాంగ్గా చెప్పలేదు, కానీ కొంచెం అటు ఇటుగా ఎలాగే చెప్పాడు అనమాట ఆయన. ఏదైనా 7లో నుంచి పెట్టారు. నెక్స్ట్ మనీష్ కల్కిని 30లో నుంచో పెట్టాడు. కల్కి ఎక్స్పెక్టెడ్ అనింది. అంటే ఎందుకు మళ్ళీ రీజన్ అడిగితే ఎక్స్పెక్టెడ్ అన్నావు కదా అందుకనే అని చెప్పి అన్నాడు. అది కాకుండా నీ రీజన్లో చెప్పు అంటే ఏం లేదు, మా ఆ క్యాష్ టాస్క్ ఏదైతే ఉందో అన్క్లియర్ వదిలేద్దాం. బట్ లాస్ట్లో మీరు ఏమన్నారు, మీ మామకు ఫోన్ చేసినప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసు కదా అంటే ఇక్కడి నుంచి చాలా డ్రా చేసుకోవచ్చు మనం. సో ఎందుకు అడుగుతున్నానో తెలుసు కదా అనగానే అంటే నువ్వేమంటున్నావు అంటే దెర్ ఇస్ ఎ వెరీ హై ఛాన్స్ ఇట్ వాస్ ప్రీ ప్లాన్డ్, అంటే టాస్క్ ప్రీ ప్లాన్డ్ అని కాదు కానీ. సో ఇది చాలా అంటే చాలా ఆబ్వియస్. నేను వెళ్ళినా ఏమంటా మామూడు నాకేదైనా అవసరం అయితే నీకు ఫోన్ చేస్తా, 2-3 సెటప్ చేస్తా, అప్పుడు నేను ఏది అడిగితే చెప్పరా అంట. ఇవన్నీ చాలా మినిమం బేసిక్ తీసుకొని వెళ్తాం అనమాట, చేసి వెళ్తారు. సో అది తప్పు కాదు, అది ఓకే. కానీ నువ్వు ఓపెన్గా అది ఫోన్లో చెప్పినప్పుడు అది మనకి ఎందుకు కట్ చేశారు? పాయింట్ నెంబర్ 1. ఇంకోటి చెప్తాను చూడండి. శ్రీ అంటది డేర్ ఎలా తెలుసు అంటే డేర్ తెలియదు కానీ ఇలా కాల్ వస్తే నేను ఏం చెప్తా చెయ్యని. కలిగి షీముకి నువ్వు చెప్పు, నేను ఇంకో ఇద్దరికి కూడా కాల్ చేశాను లేదా ఫస్ట్ అతనికి కాకుండా నువ్వు చెప్పు అంటే నవదీప్ అంటే నువ్వు వాళ్ళతో కూడా సెట్ చేసుకున్నావు అంటాడు. ఇందులో ఏంటని ఇక్కడ రెండో పాయింట్, సెట్ చేసుకుందా లేదా పక్కన పెడితే ఆవిడకి 2 కాల్ చేశారు. వాళ్ళు ఎత్తారా, ఎత్తలేదా, లేదన్నారా, ఉందన్నారా పక్కన పెడితే 3 ఆయన ఈయన మనకి మొత్తం కట్ చేశారు. ఎవరికో ఒకరికే కాల్ చేయాలన్నారు. యాక్చువల్ కలికి ఇక్కడ ఓడిపోయింది అంతే కదా, కానీ దాన్ని తీసి కట్ చేసి ఆ డబ్బులు వచ్చేదాకా ఉంచి సో షకీబుని తీసుకొచ్చి ఒక డ్రామా అంటే ఒక ఏదో టాస్క్ కంప్లీషన్ రావాలి కాబట్టి చేసినట్టుంది. ఇక్కడ రియాలిటీ మిస్ అవుతుంది. రియాలిటీ మనం కట్ చేస్తాం, మనకు దొరకదులే అయిపోయింది అనుకుంటే కష్టం, ఇంకో చోట వస్తుంది, అక్కడ కట్ చేయలేని పొజిషన్ ఉంటుంది. అప్పుడు అక్కడ కట్ చేయకపోతే ముందు చోట మనం దొరికిపోయాం కాబట్టి చూసేవాడికి ఏంద్రా ఇల్లు ఏదో స్క్రిప్టెడ్లా చేస్తున్నారు అనిపిస్తుంది. ఇదన్నమాట ప్రాబ్లం. సో దీన్ని కూడా మనం 24/7 లేదంటే రా ఫుటేజ్ మొత్తం టెలికాస్ట్ చేసుకుంటే కానీ క్లారిటీ రాదు. సో అదిరా అబ్బాయిలు జరిగింది. సో ఆ మాట అన్నారంట, ఆ మాట రాంగ్. చాలామంది చెల్లికి ఫోన్ చేయటం రాంగ్ అన్నారు. సో ఈ మాట వేస్తే ఈ మాట దానికన్నా ముందే రాంగ్. దానికన్నా ముందు ఆవిడకి 2 ఫోన్ చేశారంట. సో ఈయన 3rd వ్యక్తి. సో ఎవరికొకరికి ఫోన్ చేయాలన్నట్టు చెప్పారు ఆవిడ. వాళ్ళు ఫోన్ ఎత్తకపోతే అయిపోయినట్టే, బట్ దాన్ని కంటిన్యూ చేశారు. సో అక్కడ కూడా పోయినట్టే టాస్క్. ఇలా చాలా ఉన్నాయి లూప్ హోల్స్, అది సంగతి. దాంతోపాటు ఇంకో పాయింట్ చెప్పారు, మైక్ వేసుకుని దగ్గర నుంచి సింపతి కార్డ్ ప్లే చేస్తున్నాను అంటే మైక్ వేసుకోగానే ఏడవడం స్టార్ట్ చేశారంట. ఎలారా ఎలా అయితే మీరు వెళ్తారు ఏంటో. నేను క్లియర్గా చెప్తున్నా, ఈ సీజన్లో సింపతి కార్డ్ పనిచేసిద్దని ఎవరైనా అనుకుంటే మాత్రం మీరు పప్పులో గాలేసినట్టే. అవ్వదు. ఈసారి మాత్రం పప్పులు ఏమి ఉడకో. అమెరికాలో వైఫ్ ఉన్నా ఎక్కడ ఉన్నా ఎవరున్నా ఈ సీజన్ మాత్రం ఆడియన్స్ అలాంటి వాటికి పడేళ్ళారు. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత చూశారు, తర్వాత ఏం జరిగింది అన్న అందరూ ఫాలో అయ్యారు. ఎక్కడ ఏం జరిగింది అని, ఏం జరగలేదు అనేది వాళ్ళకి అర్థమైంది. ఓకే ఇక్కడ ఏం మ్యాటర్ లేదని, ఇదంతా జస్ట్ షో కోసం చేసుకుంటున్నారని. నెక్స్ట్ షియా 12లో పవన్ కళ్యాణ్ పెట్టారు, టాప్ 6లో లేవు, నీకు పొటెన్షియల్ లేదు అని చెప్పి. నెక్స్ట్ షకీబ్ 11లో హరీష్ని పెట్టాడు. పాయింట్ మాట్లాడకుండా ఎక్కువ మాట్లాడతారు, సరిగ్గా ఆన్ పాయింట్ ఉండకుండా అని చెప్పి. నాకైతే అది ఇవన్నీ రీజన్లు కాదు, ఇంకా కానిచ్చారనమాట. నెక్స్ట్ మర్యాద మనీష్ 10లో ప్రియాని పెట్టారనమాట, ఇన్ఫ్లుయెన్సర్స్ వర్సెస్ కామనర్స్ పాయింట్ మీద. నెక్స్ట్ షియా 9 దివ్యాని పెట్టింది. మీరు వాయిస్ ఎక్కువ ఉన్నా కానీ పాయింట్స్ చెప్తారు, ఎక్స్పెక్ట్ దట్ ఇంకేం లేవు సో అని చెప్పి. మాటలు చెప్తే చేతలు లేవంటున్నావు అని చెప్పి శ్రీ దానికి కంక్లూజన్ ఇచ్చారనమాట. ఇలా 8లో శ్వేతని, 7లో పవన్ని పెట్టారనమాట. నెక్స్ట్ మిగిలిపోయింది అను అండ్ ప్రసన్న. అప్పుడు శ్రీజాని పిలిచారు, నువ్వు ఎవరికి ఏమిస్తావు? నేను ఆల్రెడీ ప్రసన్న
ఇందాక చెప్పాను కదా, సో అందుకోసం ఒకటి, ఇంకా వేరే ఛాన్స్ లేదు కాబట్టి ఇంకా అనుషకి సెకండ్ ప్రైజ్ ఇస్తున్నా, అదర్వైజ్ ఇవ్వను అన్నట్టు చెప్పారనమాట. అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ బిందు మాధవ్ గారు, ఈ డిబేట్లో సెలబ్రిటీస్ కామనర్స్ క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి నేను చెప్తాను, ఫాలోవర్స్ ఫ్యాన్స్ కాదు అని ఆవిడ చెప్పారనమాట. సోషల్ మీడియాలో ఉన్నంత మాత్రాన, కెమెరా ఫేస్ చేస్తున్నంత మాత్రాన ఈ డోంట్ బికమ్ ఏ సెలబ్ అని చెప్పి. నవదీప్ బిగ్ బాస్లో అడిగి పెడితేనే మీరు సెలబ్రిటీ అవుతారు అన్నట్టు. ఎందుకు ఇందులో సెలబ్రిటీ అవరా? బిగ్ బాస్లో అడిగి పెట్టిన డే 1 సెలబ్రిటీ అయిపోతారా? ఏందో చెప్పారనమాట. సో శ్రీముఖి ఏమన్నదని, మన 1 to 15 మన కళ్ళకి అందరూ సమానమే, అందరూ కామనర్సే అని. సో ఆ లాజిక్ ఓకే, ఫ్యాన్స్ ఫాలోవర్స్ డిఫరెన్స్ ఉన్నా 3 లక్షల మంది ఫాలో అయితే 3 లక్షల మంది ఫ్యాన్స్ కాకపోయినా అందులో 1,00,000 మంది అయినా ఫ్యాన్స్ అవుతారు, అందులో 10,000 మంది అయినా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అవుతారు. ఎందుకంటే నాకు తిప్పి కొడితే 16,000 మంది ఇన్స్టాగ్రామ్లో లేరు. నాకు ఎలాంటి మెసేజ్లు వస్తాయంటే, నేను మన తిరుపతి వెళ్ళాను అనగానే అన్న కలన్న అని చెప్పి ఒక 6-7 చేశారు 16,000 మందిలో. ఇమాజిన్ అది 1,60,000 అయితే 60 మంది అయ్యారా? అలా ఉంటుంది. వాళ్ళు అలా అభిమానిస్తారు. సో వాళ్ళ అభిమానం అలా ఉన్నప్పుడు మనం ఏం చేసినా వాళ్ళు దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు, మనం చెప్పింది చేస్తారు. మాకు ఓటేంట్రా అంటే వేస్తారు, మనం బాగా ఆడినా ఆడకపోయినా అలా ఉంటుంది అనమాట. బట్ అది వాళ్ళకి అడ్వాంటేజే, ఎవరు ఒప్పుకోకపోయినా. సో ఈ 15 మందిలో 1 to 7 ఒక టీమింగ్ చేశారు, 8 to 14 ఒక టీమింగ్ చేశారు. 1 to 7 రెడ్ టీము, ప్రసన్న కుమార్ గారు, అనుష, శ్రీజ, షకీబు, మనీష్, శ్రియ, పవన్ డీమను. 8 to 14 బ్లూ టీము, ప్రియా, శ్వేత, కల్కి, దివ్య, నాగా, హరీష్, కళ్యాణ్. నెక్స్ట్ దాలియా తను 15th ప్లేస్లో ఉన్నారు, తను అవుట్ అని చెప్పారనమాట. సో తనకేమి గేమ్ ఆడటానికి లేదు, బయట ఉంటారు అని చెప్పి. బిందు ఏమో తను ఆడకపోయినా సరే తను ఆడిచ్చిద్ది. సో టీమ్ లీడ్స్ని సెలెక్ట్ చేయాలి, టీమ్ లీడ్స్కి స్పెషల్ పవర్ ఉంటుంది. సో గెలిచితే క్రెడిట్ మొత్తం టీమ్ లీడ్కి వస్తుంది కాబట్టి సెలెక్ట్ చేయమంటే దాలియా గారు సెలెక్ట్ చేశారు. రెడ్ టీమ్కి మనీష్ని సెలెక్ట్ చేశారు, కరెక్ట్గా సెలెక్ట్ చేశారు. ఆవిడ జస్ట్ ఏదో నామకే వాస్తే కూర్చున్నామని కాకుండా ఆలోచించి ఈ టీంకి వీళ్ళు బాగుంటారని చెప్పి. నెక్స్ట్ 2-3 టైమ్స్ ఆవిడ చెప్పారనమాట, 1-2 సార్లు ఆలోచిస్తాడు, కరెక్ట్గా చూస్తాడంటే శ్రీముఖి అంటే మా శ్రీజాను ఉంది 20 సార్లు ఆలోచించింది కానీ అన్ని వేస్ట్గా ఆలోచించిందని సెటిల్ వేస్తున్నారు. చెప్పే కదా టైం బాగుందని. ఇలాంటివి ఆవిడకి ఉపయోగపడతాయి. ఆవిడ టాలెంట్ పక్కన ఆవిడ ప్రసన్న కుమార్ గారిని ఏ విధంగా కన్విన్స్ చేసి కూర్చోబెట్టారో ఫస్ట్లో, అదొక టాలెంట్ అయితే, నెక్స్ట్ ఇదేమో టైం నడుస్తుందండి కదా, ఇది లక్ అనమాట. ఇది యాడ్ అవుతుంది. వీళ్ళు ఇలా ఏదో అంటా ఉంటే ఆవిడకి అది అడ్వాంటేజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ బ్లూ టీమ్కి ప్రియాని సెలెక్ట్ చేశారు. రీజన్ ఏం చూపించలేదు, చెప్పలేదేమో, అసలు దొరకలేదేమో. సో మొత్తానికి ప్రియాని సెలెక్ట్ చేశారనమాట ఆవిడ. సో నెక్స్ట్ నవదీప్ గారి టీమ్ ప్లే ఎలా ఉండాలి అన్నది, టీం వర్క్ ఎలా ఉండాలి అన్న దాని మీద ఒక గుర్రం గాడిది కథ చెప్పారు. అది మీరు చూస్తేనే బాగుంటుంది, చెప్పేదానికన్నా అన్నెసరీ టైం ల్యాగ్ ఇక్కడ. నెక్స్ట్ అభిజిత్ టీమ్ లీడ్స్ ఇద్దరికి 4 సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ టాస్క్ కోసం. అందులో 2 అమ్మాయిలు ఉండాలంటే రెడ్ టీము అనుష, శ్రీజ, పవన్ డీమన్, ప్రసన్నాని సెలెక్ట్ చేసుకున్నారు. బ్లూ టీమ్ శ్వేత, కల్కి, పవన్ కళ్యాణ్, నాగాని సెలెక్ట్ చేసుకున్నారు. నవదీప్ ప్రియాని అడిగారు, ఎందుకు నువ్వు లీడర్గా నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు కదా అంటే, లేదు నేను కల్కికి ఛాన్స్ ఇద్దాం అనుకున్నాడు. కల్కికి ఎందుకు ఇవ్వాలి అంటే, మరి ఫస్టే కల్కి పేరు చెప్పచ్చు కదా అని చెప్పి లాజికల్గా క్వశ్చన్ అడిగారు. సో తను చెప్పాల్సింటే, నేను టీం లీడ్గా ముందు నా టీంకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నా, ఎన్నో అవకాశాలు వస్తాయో తెలియదు, నా బాధ్యత అలాంటిది ఏం చెప్పాల్సింది. ఓకే, దీనికి దాలియా సంచాలక్. టాస్క్ ఏం లేదు, ఒక రోప్ ఉంది, ఆల్టర్నేటివ్గా ఒక్కొక్కరు ఒక పొజిషన్లో ఉంచాలి. ఒక రెడ్ టీం మెంబర్, బ్లూ టీం మెంబర్ అలా ఉంచాలి. మధ్యలో చిన్న సర్కిల్ పెట్టారు, ఆ సర్కిల్ టచ్ చేస్తే అవుట్, లేదంటే రోప్ మన పైనుంచి వచ్చేస్తే అవుట్. సో చాలా అంటే చాలా స్ట్రాటజికల్గా ఆడచ్చు. మరి వాళ్ళు మాట్లాడుకున్నా లేదు మనకేం చూపించలేదు. గేమ్ స్టార్ట్ అవ్వగానే అనుష గారు అవుట్ అయ్యారనమాట. సో అక్కడ ఏం చేశాడంటే మిలిటరీ పవన్ చాలా క్లియర్ కట్గా పుల్ చేశాడు, అనుషని టార్గెట్ చేసుకుంటూ పుల్ చేశాడు. ఇంకో సైడు ఆయన డీమన్ పవన్ ఏమో, ఇద్దరు పేర్లు భలే ఉన్నాయి, మిలిటరీ పవన్, డీమన్ పవన్. ఆ డీమన్ పవన్ ఏమో కల్కిని టార్గెట్ చేశాడు, కల్కిని పుల్ చేద్దామని చెప్పి. బట్ ఈయన ముందు అడ్వాంటేజ్ ముందు వచ్చేసింది అనమాట. బజర్ స్టార్ట్ అవ్వగానే ఈయన ప్రెజర్ పెట్టాడు. అనుష గారు కొంచెం వీక్గా ఉంటారు కాబట్టి ఆవిడ పర్సనాలిటీ, ఆవిడ బ్యాలెన్స్ చేయలేపారు, వెంటనే పడిపోయారు. సో టాస్క్ స్టార్ట్ అయిన 10 secondsకి ఆవిడ పడిపోవడంతో ఆవిడ ఫస్ట్ అవుట్ అయిపోయారు అనమాట. నెక్స్ట్ రెండోసారి స్టార్ట్ అయినప్పుడు డీమన్ పవన్ ఈసారి తన ముందు కొంచెం రియాక్షన్ ఇచ్చేప్పటికి తను కల్కిని లాగలిగాడు. సో కల్కి వెంటనే పడిపోయారు. అక్కడ డౌట్ వచ్చింది, అది ఏంటి వీళ్ళు స్ట్రాటజీ చేసుకున్నారా ఏదో గుడ్ల మెల్లగా ఆడుతున్నారు, చేసుకున్నారు, మాట్లాడుకున్నారు. సో క్లియర్గా నాకైతే అర్థమైంది. సో మిలిటరీకి వెళ్ళని ట్రై చేసాడు కానీ ఇంకో సైడ్, బట్ సరిగ్గా పుల్ చేయలేకపోయాడు. బట్ డీమన్ పవన్ అడ్వాంటేజ్ అయింది. సో 1-1 అయిందనమాట. నెక్స్ట్ శ్వేత శ్రీజని టార్గెట్ చేస్తూ ఉంది, వాళ్ళిద్దరు పక్కన ఉన్నారు. అలాగే శ్రీజ శ్వేతని చేస్తూ ఉంది. సో మొత్తానికి శ్వేత కొంచెం బ్యాలెన్స్ తప్పినప్పుడు శ్రీజ కొంచెం బలం పెట్టింది. సో శ్వేత ఆ విధంగా అవుట్ అయ్యారు అనమాట. సో బ్లూకి 2 అవుట్, రెడ్కి 1 అవుట్. శ్వేత ఓ పక్కన ఒప్పుకోవట్లేదు అనమాట, లేదు నేను టచ్ అవ్వలేదంటే సంచాలక్ నీ టచ్ అయ్యిందని చెప్పి దాలియా తను డెసిషన్ ఇచ్చిందనమాట.
ఈ లోపల ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటే పవన్ ఏం చేశాడంటే సర్కిల్ ఆ తాడు వేసుకున్నాడు కదా, తాడు తీసేసి నుంచున్నాడు. రీసెట్ అనుకున్నాడు అనుకున్నాడు, రీసెట్ అన్నది లేదు కాబట్టి అందరూ అక్కడ రేస్ చేశారు. ఆ టీం రేస్ చేసేపటికి ఓకే పవన్ కూడా దాలియా అవుట్ ఇచ్చిందనమాట. సో అలా ఇద్దరు అవుట్ అయిపోయారు. ఇద్దరు ఉన్నారు, 2 టీంల నుంచి ఇద్దరు ఉన్నారు. శ్రీజ ఒక్కళ్ళ అమ్మాయి ఉన్నారు. నెక్స్ట్ ప్రసన్న, నాగ, కళ్యాణ్. సో శ్రీజ, ప్రసన్న ఒక టీము, నాగ, కళ్యాణ్ ఇంకొక టీము. నాగ, కళ్యాణ్ ఇద్దరు కొంచెం కోఆర్డినేట్ చేసుకుంటూ బాగా ఆడారు. ఆడుతున్నప్పుడు శ్రీజ కొంచెం అమ్మాయి కొంచెం బలం సరిపోలేదు కదా తన కార్నర్లో. సో వీళ్ళిద్దరు లాగేపాటికి ప్రసన్న గారు ఇంకో సైడ్ హోల్డ్ చేయలేకపోతారు. ఆయన డిఫెన్స్ మోడ్లో ఉన్నారు తప్పితే ఆయన పుల్ చేయలేకపోతున్నారు. నాకేం ఆయన ఇంకా బలం పెట్టడం, బ్యాలెన్స్ చేయలేకపోవడం నాకేమంత కనిపించలే. ఆయన ఎఫర్ట్స్ ఏమి, ఆయన జస్ట్ నాకు తెలిసి డిఫెండ్ చేసే దాంట్లోనే ఉన్నారు తప్పితే వీళ్ళని ఇచ్చేద్దాం అన్న ఇదిలో కనిపించలేదు. వాళ్ళు కొంచెం యాక్టివ్గా లాగేస్తూ ఉన్నారు. సో శ్రీజ పడిపోయింది. ప్రసన్న గారు టచ్ చేశారా అంటే టచ్ చేయలే. మనకు 1-2 సార్లు చూపించారు. నేను అప్పటికి వాళ్ళు 2వ సారి చూపిస్తారని తెలియక నేను వెనక్కి 3 సార్లు చూసుకుంటూ వచ్చా. అందుకే నాకు సగం టైం వేస్ట్ అయింది. లేదు ఆయన టచ్ చేయలేదు. దాలియా ఏం చేసిందంటే శ్రీజ అవుట్ అయినా సరే లేదు ప్రసన్న గారిది ఫస్ట్ కాల్ టచ్ అయింది, దాని తర్వాత శ్రీజ పడింది కాబట్టి ప్రసన్న అవుట్ అంటే ప్రసన్న కాదు అన్నాడు. అయినా ఒప్పుకోవాలా. నెక్స్ట్ శ్రీ అడిగింది అనమాట, పీపుల్ ఆర్ వాచింగ్, ఆర్ యూ షూర్ అంటే ఎస్ ఐఎమ్ షూర్ అంటే ఓకే అని చెప్పి ఆయన అవుట్ చేశారు. టైం నడుస్తుంది శ్రీజాది. సో శ్రీజ మిగిలింది అనమాట. 2 అబ్బాయిలు, శ్రీజ బాగానే ట్రై చేసింది. బట్ ఆబ్వియస్గా 2 అబ్బాయిల ముందు ఉంచలేదు కాబట్టి అమ్మాయి అవుట్ అయిపోయింది. సో టీమ్ బ్లూ 1, ప్రియా వాళ్ళ టీం గెలిచిందనమాట. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నాకైతే మాత్రం కళ్యాణే అనిపించాడు. దాని తర్వాత నాగా. సో వాళ్ళకు కూడా అది క్లియర్గా ఎఫర్ట్స్ కనిపించినాయి. నాకు ఎక్కడ కనిపించడం కాదు, వాళ్ళకు కూడా అక్కడ కనిపించినాయి. నెక్స్ట్ మొట్టమొదటి అగ్ని పరీక్షలో మీరు ఎలా ఫెయిల్ అయ్యారు అంటే మీరు ఫోర్బ్స్ 30లో ఉన్నారు, తెలివైన వాళ్ళు, మా అభి తల లేకుండా చేసిన వాళ్ళు, మీరు ఎలా ఫెయిల్ అయ్యారంటే మనీష్ ఏం చేశాడు, దాలియా ప్లేయింగ్ యర్ గేమ్ నాకు అర్థమైంది అంటే ఎందుకు మీకు అన్ఫేర్ అనిపించింది అంటే ఎస్ ఆయన ప్రసన్నగా టచ్ చేయకుండా టచ్ చేశారని చెప్పింది. అంటే నాకేమొచ్చింది అయ్యా ఆయన అని ఆవిడంటే లేదు మీరు ఫుటేజ్ కోసం చేశారు, స్క్రీన్ స్పే కాంటెంట్ కోసం చేశారంటే లేదు నాకేం అనిపించలే కాంటెంట్ కోసం చేశారని. ఆవిడ తప్పే జడ్జిమెంట్, కాకపోతే ఆవిడ చూసుకోవాలా, ఆవిడ సరిగ్గా చూసుకోవాలా, ఆవిడకి అక్కడ అనిపించింది ఆవిడ టచ్ చేశారని చెప్పి. అంతే తప్పితే వాళ్ళకి ఇద్దాం అని నాకైతే అనిపించలేదు. కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్. నెక్స్ట్ అభి ద విన్నర్ లీడర్. సో ప్రియాకి ఓట్ అప్పీల్ ఛాన్స్ ఇచ్చారు. వెంటనే నవదీప్ నువ్వు వాడుకుంటావో మరి వాళ్ళు కష్టపడి కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నారని మరి ఆలకిస్తావో నీ ఇష్టం అంటే మీరు చెప్పకముందే నేను నాకు ఇక్కడ నవదీప్ మరీ ఇంత అవసరం లేదేమో, లెట్ దెమ్ డిసైడ్ కదా, మీరు ముందే చెప్పేస్తే ఎలాగా వాళ్ళు చేసిన తర్వాత డెసిషన్ తీసుకున్న తర్వాత అప్పుడు మనం మెంటర్గానో జడ్జిగానో అప్పుడు మనం అమ్మ నువ్వు కరెక్ట్ చేసావు లేదండి నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సింది ఇలా చేసావు అని చెప్తే అప్పుడు బాగుంటుంది. కానీ మనమే ముందే ఇంట్లో ఇచ్చేసి అలాగేమో మనమే ఆడేస్తే ఎలా ఉందంటే బొమ్మల సినిమాల్లో ఉంది. నేనే కాయిన్ కొట్టాలో కూడా నువ్వు ఈ కాయిన్ కొడితే ఎట్లా అయింది, ఈ కాయిన్ కొడితే ఎట్లా అయింది అని మీరు చెప్పేస్తే అలా చేయాలి, తర్వాత మనం చెప్పాలి, చేయని వినాలి. సో అమ్మాయి నేను అదే అనుకుంటున్నాను సార్. ఇప్పుడు అమ్మాయి అదే అనుకుంది అనుకోండి, నాకు అప్రిషియేట్ చేయడానికో లేదంటే అమ్మాయి ఫ్యాన్స్ అప్రిషియేట్ చేయడానికో ఆ అమ్మాయి చెప్పుకోవడానికి ఉంటుంది. అదర్వైజ్ ఏముంటుంది, నవదీప్ క్రెడిట్ వెళ్తుంది. నవదీప్ క్రెడిట్ అవ్వడం వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? నవదీప్ మనం ఓటేస్తామా? అయ్యాం, వేసిన రోజులు వేసిస్తాం, అయిపోయింది. ఇప్పుడు వేయం కదా. సో బాయ్స్ ఇద్దరికే ఛాన్స్, వాళ్ళిద్దరు కొంచెం గట్టిగా ఆడారు కాబట్టి ఐ ఫీల్ ఇట్ షుడ్ గో టు పవన్ కళ్యాణ్ అని చెప్తుంటే పక్కన హరీష్ కూడా పవన్ అని చూపిస్తూ ఉన్నాడు. సో పవన్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సో ఆయనకు ఓట్ అప్పీల్ వచ్చింది, ఆయన ఓట్ అప్పీల్ తీసుకున్నాడు. నెక్స్ట్ శ్రీముఖి అడిగింది హూ ఇస్ ద వరస్ట్ ప్లేయర్ అంటే ముగ్గురు జడ్జెస్ డిసైడ్ చేసి ఇచ్చింది ఏంటంటే కలికి. దేనికంటే గేమ్ అని కాదు కానీ ఆ ఆర్గ్యుమెంట్లో 1-15 దాంట్లో ఆవిడ సరిగ్గా మాట్లాడలేదు అని చెప్పి ఈవెన్ మనీష్ దాన్ని క్వశ్చన్ చేసినప్పుడు కూడా ఆవిడ డిఫెండ్ చేసుకోలేదు. సో అది ఏమనిపించిందంటే అగ్రీడ్ అన్న విధంగా వచ్చింది కాబట్టి మీరు వరస్ట్ అని చెప్పి ఇచ్చారన్నమాట. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేప్పటికి నవదీప్ శ్రీజ పేరు చెప్పాడు. సో పెట్ట కొంచెం కోతగనవనంగానే ఇంకా శ్రీజ నుంచింది. తనకి తనకు బ్యాడ్జ్ ఇచ్చారు, గిఫ్ట్ వచ్చేప్పటికి ఓట్ అప్పీల్. సో తనకు కూడా ఓట్ అప్పీల్ వచ్చింది. 2 గేమ్ ఆడేవని కాదు కానీ 1-15లో కన్విన్స్ చేసి నువ్వు పంపించేసావు బ్రోని. సో అలా అందుకోసం అని చెప్పి నీకు ఇస్తున్నాం, దాంతోపాటు ఇది అని చెప్పి అమ్మాయి ఓట్ అప్పీల్ కూడా బాగా చేసుకుంది. నా వాయిస్ చిరాకు కనిపించినా నా గేమ్ మాత్రం చిరాకు కనిపించదు, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో ఒక ఛాన్స్ ఇస్తే లేడీ విన్నర్ అయి చూపిస్తాను అని చెప్పి తను బాగానే ప్రమోట్ చేసుకుంది అనమాట. నెక్స్ట్ అభిజిత్ అండ్ బిందు మా దగ్గర అగైన్ అభిజిత్ స్టార్ట్ చేశాడు అనమాట. నా ఒపీనియన్ మార్చుకుంటున్నాను శ్రీజ, నీకు రెడ్ ఇచ్చాం కదా మీ ఇద్దరం, తే ఎనర్జీతో కంటిన్యూ అని చెప్పి. సో అలాగా ఒక 2 కంటెస్టెంట్స్ ఈరోజు జడ్జెస్ నుంచి కొద్దిగా పాజిటివ్ తీసుకున్నారు అనిపించింది. ముఖ్యంగా శ్రీజ చాలా గట్టిగా కొంచెం కోతగానం అన్నట్టు గట్టిగానే ఇంప్రెస్ చేసింది. ఆ అమ్మాయి బలం కూడా బాగానే పెడుతుంది, ఉండాలి అని చెప్తుంది. మాటలు కనుక కొంచెం తర్వాత ఇరిటేటింగ్గా లేకపోతే మాత్రం అమ్మాయికి పెద్ద ఛాన్సే ఉంటుంది. బట్ ముగ్గురు డైరెక్ట్ జడ్జెస్ సెలెక్ట్ చేస్తారు అని అంటున్నారు కాబట్టి, ఇద్దరు ఓటింగ్ అంటున్నారు కాబట్టి మీకు ఎవరైనా కొద్దిగా నచ్చినా నేనేం చెప్తానంటే ఎవరైనా కొద్దిగా నచ్చినా అది ఇన్ఫ్లుయెన్సర్ అయినా పర్లేదు, మీకు గేమ్ నచ్చితే ఓటేయండి. నేను ఒకళ్ళని ఫాలో అవుతా, నాకు ఒకళ్ళు ఇష్టం అలా మాత్రం ఓటేయకండి, అది నా రిక్వెస్ట్ అనమాట. సో మీకు ఇన్ఫ్లుయెన్సర్ నచ్చినా, కామనర్ నచ్చినా, ఎవరు నచ్చినా, కొద్దిగా నచ్చినా వాళ్ళకి ఓటేసి ఎంకరేజ్ చేయండి. గేమ్ను బట్టే
ఇంకా మిగతా సింపతి స్టోరీలు ఇవన్నీ వద్దు, అలాగే ఫాలోయింగ్ ఇవన్నీ వద్దు. నచ్చితే మాత్రం ఓటేయండి, నచ్చకపోతే ఎవరో ఏం చేయలేం అంతే ఇంకా. సో అది సంగతి. రివ్యూ నచ్చితే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఎవరికి ఓటేస్తున్నారు ఏంటి అన్న విశేషాలు కామెంట్ చేస్తే అలా డిస్కస్ చేసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.